హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమలత. వెల్కమ్ బ్యాక్ టు సుమ సురేఖ వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికోసం నేను పావు కిలో వచ్చేసి కాకరకాయలు తీసుకున్నానండి. దానిపైన ఉన్న చెక్కు అంతా తీసేసుకొని మరి ఒకసారి క్లీన్గా వాష్ చేసేసుకొని ఆ తర్వాత దానికి తల తోక కట్ చేసుకొని సర్కిల్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే దీన్ని చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను సర్కిల్ లాగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి దాని మధ్యలో ఉన్న విత్తనాలు తీసేసానండి. ఆ తర్వాత ఒక బౌల్లో తీసుకొని కాకరకాయలు అన్నీ వేసేసానండి. అదిగా చూపిస్తున్నాను కదండి, అక్కడ మీకు రౌండ్గా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కిందికి పైకి అనేస్తున్నాను. అది సెటరేట్ అయిపోయింది. తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులోన 4-5 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కొంచెం ధనియాల పొడి, తర్వాత కొంచెం కొబ్బరి, తర్వాత కొంచెం కారం వేసేసుకొని మిక్సీకి పట్టేసుకున్నానండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన బాండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసేసానండి. అవి చిటపటమన్నాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసానండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదండి కాకరకాయ, దాని అంతా రసం తీసేసుకొని బాండీలో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసానండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. అలా బాగా కలిపేసుకున్నాను. మనము ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తే చాలా మాడిపోతుందండి. అందుకని చెప్పేసి కొంచెం కాకరకాయ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటే మనకు అవి కూడా కొంచెం క్రిస్పీ టైప్లో వస్తుందన్నమాట. నేను ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసేసుకున్నాను. అవి కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. మరి బాగా కలిపేసుకొని ఆ తర్వాత వచ్చేసి మనం పొడి వేసుకున్నాం కదండి, అది వేసేసి కలిపేసాను. బాగా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసేయడమే. మరీ క్రిస్పీగా చేసుకుంటే కానీ అది ఎలాగో ఉంటుంది. అందుకని ఎక్కువ క్రిస్పీ లేకుండా చిన్న చిన్న చేసేసుకున్నాను. చూసారు కదండి ఈరోజు నా వంట. అన్నము, పప్పు, కాకరకాయ ఫ్రై, పెరుగు. రేపటికి దోశ పిండి నానేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్.